ఏమైంది తౌఫీక్ భయ్ అంత డల్గా కూర్చున్నావు? విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయాడు రా. 10,000 రన్స్కి చాలా దగ్గరగా ఉన్నా కూడా రిటైర్మెంట్ ఇచ్చేసాడు రా. ఊరుగా దానికేడు సా బాధ పడకు, అందుకే అన్నారు ఎన్ఆర్ సింపుల్ అని. అలా కాదురా, ఇయర్ మా ఆర్సీబీలకు కూడా అలాగే తయారైందిరా. ఐపీఎల్ బాగా ఆడుతున్నాం, టేబుల్ టాప్లో ఉన్నాం. ఈ సంవత్సరం కింగ్ అకౌంట్లో ఒక ఐపీఎల్ కప్ వస్తుంది అనుకున్నాం, కానీ ఐపీఎల్ సడన్గా అయిపోయింది. పోనీ మళ్ళీ స్టార్ట్ చేస్తారనుకుంటే మా ఫారిన్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారంట, అవైలబుల్ ఉండరంట. స్క్రిప్ట్ తౌఫీక్ భయ్, ఇదంతా స్క్రిప్ట్, ఎవడేం చేయలేడు. ఇంతకు నీ అప్రైజల్ ఏమైంది? నా అప్రైజల్ కూడా ఆర్సీబీ లక్కనానే ఏడ్చిందిరా. కంపెనీ బాగా పెర్ఫామ్ చేసినప్పుడేమో మనకేమో హైక్ ఇవ్వరు, మనం బాగా పెర్ఫామ్ చేసినప్పుడు కంపెనీ పొజిషన్ బాగాలేదు, ఇయర్ హైక్ ఉందో అంటారు. కరెక్టే. అదిగో మన మేనేజర్ గారు వస్తున్నాడు చూడు. ఇప్పుడు ఏం చెప్తాడంటే, ఐఎమ్ సో సారీ రా తౌఫిక్, దిస్ ఇయర్ యూ డిడ్ ఏ అవుట్ స్టాండింగ్ జాబ్, బట్ ఈ ఇయర్ కూడా నీకు ప్రమోషన్ ఇవ్వలేకపోతున్నాను. నేను చాలా ట్రై చేశాను, బట్ యు నో రైట్, బయట మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదు, అందుకే నీకు ప్రమోషన్ ఇవ్వలేకపోతున్నాను అని అంటాడు. ఐఎమ్ సో సారీ రా తౌఫిక్, దిస్ ఇయర్ యూ డిడ్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్, కానీ ఈ సంవత్సరం కూడా నేను నీకు ప్రమోషన్ ఇప్పించలేకపోతున్నాను. నేను చాలా ట్రై చేశాను, బట్ యూ నో రైట్, మార్కెట్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, అందుకే నేను నీకు ప్రమోషన్ ఇప్పించలేకపోతున్నాను. मस्त शेड जो नाही राणीला अप्पो कमला असा యాజ్ ఇట్ ఈస్ చెప్పినావు తౌఫీక్ భయ్, ఎట్లా? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. అమ్మ బ్లడీ నాన్ సెన్స్. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.